మనకి ఒక్కసారి ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూస్తే అంతకుముందు అమరావతిని రాజధానిగా చేయాలని చెప్పేసి అక్కడ ప్రభుత్వం మరి రైతుల నుంచి ఏకంగా 32,000 ఎకరాల భూమిని అయితే సమీకరించడం జరిగింది కదా. అయితే మరి 32,000 ఎకరాల్లో ఇంకొక 1,800 ఎకరాలు ఉందన్నమాట. అయితే ఆ 1,800 ఎకరాలని ఒక 80 రైతులు మేము ఈ భూములు ఇవ్వము అని చెప్పేసి వాళ్ళు ఇవ్వలేదు అప్పుడు. అయితే మరి ఇప్పుడు ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఆ 1,800 ఎకరాలని ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయో సో వీటికి కొంచెం ఆటంకం కలుగుతూ ఉంది. సో ఖచ్చితంగా 1,800 ఎకరాలు కూడా కావాలి అని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. అయితే మరి దీని కింద సిఆర్డీఏ తీసుకున్న డెసిషన్ ఏంటంటే ఇప్పుడు మరి ఆ 1,800 ఎకరాలను కూడా సమీకరించాలని చెప్పేసి ఇప్పుడు సిఆర్డీఏ చూస్తోంది. అయితే మరి అంతకుముందు ల్యాండ్ పూలింగ్ కింద వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మరి ఇప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ కింద ఈ భూములన్నింటిని కూడా తీసుకోవాలని చెప్పి సో ఇప్పుడైతే డిసైడ్ అయ్యారనమాట. సో మరి దీని గురించి ఓవరాల్గా విన్నారు కదా. సో మరి దీని గురించి మరి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.